Welcome to APN and PRR College online classes. This session is for final BSc microbiology students and this is lecture 13 from unit 2 and So already unit 2 lo manamu topics chala topics cheptunnamo and this is biosensors. So ee roju vachi topic enti ante biosensors andi. So biosensors ee roju topic anamata. So coming to the topic, what are biosensors and what are they use and why we need to know about biosensors. అసలు biosensors అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, వాటి యొక్క యూజ్ ఏంటి అన్నది మనం ఈరోజు చూస్తామండి. సో biosensors ఆర్ నథింగ్ బట్ సెన్సిటివ్ అనలైటికల్ టూల్స్. ఇవి ఒక అనలైటికల్ టూల్స్ అండి. biosensors అనేవి అనలైటికల్ టూల్స్ అన్నమాట. సో దేనికి యూజ్ చేస్తాము, ఈ అనలైటికల్ టూల్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము, దేన్ని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే to detect the presence and quantity of certain substances and so these are analytical tools which are used for the detect and presence and quality of substances. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాము, దాంట్లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి, బయో మీన్స్ లైఫ్ కదండి. సో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి అండ్ టెక్నాలజీని యూజ్ చేసి మనము ఆ సబ్స్టెన్స్ యొక్క క్వాలిటీని, ఆ సబ్స్టెన్స్లో ఎంత క్వాలిటీ ఉంది ఆ సబ్స్టెన్స్ అనేది, దాని యొక్క ప్రెజెన్స్ ఏంటి అనేది మనం తీసుకున్న పర్టికులర్ శాంపిల్లో మనం కావాలనుకుంటున్న అమౌంట్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయా లేదా అన్నది మనము దీని ద్వారా బయోసెన్సర్స్ ద్వారా మనము ఐడెంటిఫికేషన్ అనేది చేస్తామండి. సో దీస్ ఆర్ ద సెన్సిటివ్ అనలైటికల్ టూల్స్ అనమాట. సో అనాలిసిస్ చేయడానికి మనము ఈ బయోసెన్సర్స్ అనేవి యూజ్ చేస్తాం. మెయిన్గా మనం ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి అనాలిసిస్ అనేది చేస్తామండి. ఓకేనా. సో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనము పర్టికులర్ సబ్స్టెన్స్ని అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. సో హియర్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే అసలు ఎలాగ ఈ బయోసెన్సర్స్ వర్క్ అవుతాయి అంటే మనకు ఒక బయలాజికల్ సబ్స్టెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బయలాజికల్ సిగ్నల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఆ బయలాజికల్ సిగ్నల్స్ అనేవి మనకి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎలాగంటే ఒక ఎనలైట్ని తీసుకున్నాం. సో ఎనలైట్ ఈస్ నథింగ్ బట్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్. సో ఏ సబ్స్టెన్స్ అయితే మనం అనాలిసిస్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ని మనం అనలైట్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ అనలైట్ ఏదైతే సబ్స్టెన్స్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ అనలైట్లో ఉన్న పర్టికులర్ కాంపౌండ్ యొక్క సిగ్నల్స్ని బయలాజికల్ సిగ్నల్స్ అంటామండి. సో మనం ఆ సిగ్నల్స్ని ట్రేస్ చేసేదాన్ని ఏమంటాము అంటే ఆ సిగ్నల్స్ని బయలాజికల్ సిగ్నల్స్ అంటాం. సో ఆ సిగ్నల్స్ని మనకి ఏం చేస్తుంది అంటే ఈ బయోసెన్సర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుని ఆ బయలాజికల్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మనకి రీడింగ్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ అనలైట్లో మనకి ఏ కాంపౌండ్ కావాలి అనేది మనకి రీడింగ్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎలా తీసుకుంటాము అంటే మనం ఇక్కడ ఆర్గానిజంని ఎలా సెన్సార్ కింద యూజ్ చేస్తాము అంటే బై ఇమ్మొబిలైజింగ్ అండి. ఓకేనా. ఇమ్మొబిలైజ్ చేస్తాం. సో మనకి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రోడ్స్ మీద మనము ఆర్గానిజంని ఇమ్మొబిలైజ్ చేసి మనము ఏదైతే అనలైజ్ చేయాలనుకుంటున్నామో ఆ అనలైట్ని మనము ద ఆర్గానిజం అంటే ఎలక్ట్రోడ్లోకి సెండ్ చేస్తామన్నమాట, కాంటాక్ట్ అయ్యేలాగా. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే పర్టికులర్ సబ్స్టెన్స్ అనలైట్ అనేది సమ్ బయలాజికల్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ప్రొవైడ్ చేసినప్పుడు ఆ బయలాజికల్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్డ్యూసర్కి పాస్ అవుతాయండి. సో పాస్ అయిన ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే యాంప్లిఫైర్కి కన్వర్ట్ చేస్తుంది ఆ సిగ్నల్స్ని. సో ఫైనల్లీ ఎక్కడికి వెళ్తుంది అంటే యాంప్లిఫైర్ అనేది రీడౌట్ చేసి మనకి రికార్డ్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనండి. సో అనలైట్ని తీసుకున్నాం. సో అనలైట్ని తీసుకున్నప్పుడు యాక్చువల్లీ మనకి బయోసెన్సర్ ఎలా మేకప్ అయి ఉంటుంది అంటే సో ఇది ఎలక్ట్రోడ్ కదండి. సో ఇది ఒక ఎలక్ట్రోడ్ అనుకుందాం. సో ఈ ఎలక్ట్రోడ్కి మనకి ఆర్గానిజమ్స్ అనేవి ఇమ్మొబిలైజ్ అయ్యి ఉంటాయండి. సో ఎప్పుడైతే మనము అనలైట్ని పాస్ చేసామో లేకుంటే
ఎనలైట్ని వేసాము. సో ఆ ఎనలైట్ అనేది వీటితో అటాచ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఇమ్మొబిలైజింగ్ లేయర్స్ ఆఫ్ organisms, and this is an electrode, and this is a substance which need to amplify or a substance which need to count. సో ఈ సబ్స్టెన్స్ అనేది మనకి ఇమ్మొబిలైజ్డ్ లేయర్తో అటాచ్ అయినప్పుడు దే కెన్ ప్రొవైడ్ ఏ బయోలాజికల్ సిగ్నల్స్. సమ్ బయోలాజికల్ సిగ్నల్స్ అనేవి ఈ ఆర్గానిజం అంటే ఇమ్మొబిలైజ్డ్ లేయర్ అనేది సమ్ బయోలాజికల్ సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. ఆ బయోలాజికల్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రోడ్ ద్వారా వెళ్ళి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్డ్యూసర్కి కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి యాంప్లిఫైర్కి వెళ్ళి యాంప్లిఫైర్ అనేది ఏం చేస్తుందంటే ఫైనల్లీ మనకి రీడౌట్ చేసి సిగ్నల్స్ని రికార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ బయోసెన్సర్స్ అండి. సో బయోసెన్సర్స్ అనేవి మనకి ఇలా వర్క్ చేస్తాయి అనమాట. సో ఈ బయోసెన్సర్ మనకి ఇక్కడ మనం తీసుకునే ఈ ఇమ్మొబిలైజ్డ్ లేయర్స్ ఏంటి అంటే ఎయిదర్ ఇట్ మేబీ ఎంజైమ్ అయినా అయి ఉంటుంది, హార్మోన్ అయినా అయి ఉంటుంది, హోల్ సెల్ అయినా అయి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్గా మనం తీసుకుంటాం అనమాట. ఆ బయోలాజికల్ మెటీరియల్ ఏంటి అంటే మనం ఎలక్ట్రోడ్ మీద దేన్నైతే ఇమ్మొబిలైజ్ చేస్తున్నామో దాన్ని బయోలాజికల్ మెటీరియల్ అంటామండి. అది మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాం కదా. సో ఆ బయోలాజికల్ మెటీరియల్ ఏంటి అంటే ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ హోల్ సెల్ కానీ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మనకి బయోసెన్సర్స్ అనేవి ఇన్ కేస్ మనం తీసుకున్న సబ్స్టెన్స్లో ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంగ్ విత్ దట్ ఇంప్యూరిటీస్ ఆల్సో కూడా ఈ ఇంప్యూరిటీస్తో పాటు మనకి మెజర్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా మనకి మెజర్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. మనం తీసుకున్న సబ్స్టెన్సెస్లో ఇఫ్ దెర్ ఈస్ ఏ impurities in a substance, along with these impurities we can also measure the particular compound. Okay అండి. సో మనం ఇక్కడ ఏం సెపరేట్ చేస్తాము, బయోసెన్సర్స్ని యూజ్ చేసి ఏమి సెపరేట్ చేస్తాము లేకుంటే వేటిని మనము ఐడెంటిఫై చేస్తాము అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, వైటమిన్స్, నైట్రేట్స్, అమోనియా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో బయోసెన్సర్స్ కోసం చెప్పానండి. సో ఆ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది బయోసెన్సర్స్ ఇంట్రడక్షన్. ఓకేనండి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని మనము ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తామన్నమాట. సో ఇందాక చెప్పినట్టే ఒక ఇమ్మొబిలైజ్డ్ లేయర్ ఉంటుంది. సో ఆ ఇమ్మొబిలైజ్డ్ లేయర్ ద్వారా మనము ఎనలైట్ని సెండ్ చేస్తాము. ద ఎనలైట్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యూస్డ్ టు మెజర్, ఏదైతే మనం మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్నే ఎనలైట్ అంటాం అనమాట. సో ఎనలైట్ పాస్ చేసినప్పుడు మనకి ఆ ఎనలైట్ అనేది సమ్ అయాన్స్ని, ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్డ్యూసర్ అనేది కౌంట్ చేస్తుంది. దాని ద్వారా మనకి యాంప్లిఫైర్కి కన్వర్ట్ చేస్తుంది. ఈ యాంప్లిఫైర్ అనేది మనకి సిగ్నల్స్ని రీడ్ చేసి దాన్ని రికార్డ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ బయోసెన్సర్. సో దేన్ని సెపరేట్ చేస్తుందో కూడా చూసాం. నెక్స్ట్ కమింగ్స్ టు టైప్స్ అండి. సో దేర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసెన్సర్స్. టోటలీ 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బయోసెన్సర్స్లో. వన్ ఈజ్ అయాన్ సెన్సిటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఎంజైమ్ ఎలక్ట్రోడ్. సో ఎంజైమ్ ఎలక్ట్రోడ్లో అగైన్ 2 టైప్స్ ఉంటుంది, యాంపియోమెట్రిక్ బయోసెన్సర్ అండ్ పొటెన్షియోమెట్రిక్ బయోసెన్సర్. థర్డ్ వన్ ఈజ్ ఇమ్మొబిలైజ్డ్ సెల్ బయోసెన్సర్. Fourth one is bioaffinity biosensor and fifth one is thermal biosensor. So these are the 4 different types of biosensors which can be used to amplify or which can be used to identify different compounds in environment. So different compounds ni manamu identify cheyadaniki gaani qualitative measure cheyadaniki gaani so different ga manamu ivi use chestam anamata. So coming to ion sensitive field effect transistor. So ion sensitive field effect transistor. So this biosensor contain a semi-conducting device and semi-conducting device. So ఈ బయోసెన్సార్ లో మనకి సెమీ కండక్టింగ్ డివైస్ అనేది ఉంటుంది అండ్ దీన్నే ఏమంటాము అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని అంటారు. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, FET, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని కూడా అంటాం ఈ అయాన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని. సో ఇందులో మనకి సిలికాన్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఏంటి అంటే ఈ బయోసెన్సర్లో సిలికాన్ క్రిస్టల్స్ అనేవి
ఉంటాయన్నమాట. సో అవి మనకి మెజర్మెంట్లో హెల్ప్ అవుతాయి. సో దీని యొక్క వర్కింగ్ వచ్చి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎనలైట్ని తీసుకుంటాం. ఓకేనండి. సో ఎనలైట్ని తీసుకుని దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఎఫ్ఈటి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ద్వారా పాస్ చేస్తాం. ఓకేనా. ఒక ఎనలైట్ని తీసుకుంటాం, దాన్ని ఎఫ్ఈటి ద్వారా పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఎనలైట్ ఉంది కదండి. సో ఈ ఎనలైట్ అనేది సమ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనండి. సో ఆ అయాన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే దోస్ అయాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ టు ద సిలికాన్ క్రిస్టల్. సో ఈ అయాన్స్ అనేవి సిలికాన్ క్రిస్టల్ మీద అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. ఫస్ట్ ఒక ఎనలైట్ని తీసుకున్నాం, దాన్ని మనం ఈ బయోసెన్సార్ ద్వారా పాస్ చేసాం. సో పాస్ చేసినప్పుడు అయాన్స్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదండి. సో ఆ అయాన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సిలికాన్ క్రిస్టల్ మీద అబ్జర్వ్ అవుతాయి. సో అలా అబ్జర్వ్ అయిన తర్వాత ఈ సిలికాన్ క్రిస్టల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫైనల్లీ ట్రాన్స్డ్యూసర్కి కన్వర్ట్ అవుతుంది. సో ఆ ట్రాన్స్డ్యూసర్ అనేది మనకి యాంప్లిఫైర్కి ఆ సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. ఫైనల్లీ ఏంటి అంటే యాంప్లిఫైర్ అనేది మనకి రీడౌట్ చేసి రికార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ అయాన్ సెన్సిటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో మనకి ఇక్కడ సిలికాన్ క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసాం కదా. ఇక్కడ అట్ ప్రెసెంట్ కొన్ని వాటిలో ఏంటంటే ఎంజైమ్స్ని యూజ్ చేస్తున్నారండి. ఓకేనా. సో సమ్ ఎంజైమ్స్ అనేవి ఎంజైమ్ని ఇమ్మొబిలైజ్ చేస్తున్నారు. సిలికాన్ ప్లేస్లో కాదు, ఎఫ్ఈటి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ బదులు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఆ ఎఫ్ఈటి బదులు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్స్ని మనము రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే సేమ్ యాజ్ అండి, ఎఫ్ఈటి బదులు ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్ యూజ్ చేస్తాం కదా. సో ఇమ్మొబిలైజ్డ్ ఎంజైమ్కి ఎనలైట్ కాంటాక్ట్ అయినప్పుడు అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫైనల్లీ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏమవుతుంది అంటే ట్రాన్స్డ్యూసర్కి వెళ్ళి యాంప్లిఫికేషన్గా జరిగి యాంప్లిఫైయర్లో అండ్ రికార్డ్ అనేది అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అయాన్ సెన్సిటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో ఈ అయాన్ సెన్సిటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మనం ఇంకా ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సార్ అని కూడా పిలుస్తామండి. సో ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సార్ అని కూడా పిలుస్తాం. ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సార్, దీన్నే మనం ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సార్ అని పిలుస్తాము. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తామండి, టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పర్టికులర్ సబ్స్టెన్స్. సో మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫెర్మెంటేషన్స్లో యూజ్ చేస్తామండి. ఇండస్ట్రియల్గా మనము ఈ ఈ ఈ బయోసెన్సార్ని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ అయాన్ సెన్సిటివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ కమింగ్స్ టు సెకండ్ వన్ అండి, ఎంజైమ్ ఎలక్ట్రోడ్. సో ఎంజైమ్ ఎలక్ట్రోడ్లో మనము ఎంజైమ్ ఇమ్మొబిలైజ్ చేసి ఎలక్ట్రోడ్ మీద ఎంజైమ్స్ని ఇమ్మొబిలైజ్ చేసి ఈ ఎంజైమ్ బయోసెన్సార్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనండి. ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్స్ మీద మనం ఇమ్మొబిలైజ్ చేసే బయోలాజికల్ మెటీరియల్ ఏంటి అంటే ఎంజైమ్స్ అండి. ఓకేనా. ఎలక్ట్రోడ్ మీద మనం యూజ్ చేసే బయోలాజికల్ మెటీరియల్ ఏంటి అంటే ఎంజైమ్స్ అనమాట. సో ఎంజైమ్స్ని ఇమ్మొబిలైజ్ చేసి మనము ఇక్కడ ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇందులో 2 టైప్స్ అండి, యాంఫియోమెట్రిక్ అండ్ పొటెన్షియోమెట్రిక్. సో కమింగ్స్ టు యాంఫియోమెట్రిక్లో మనకి ఏంటి అంటే కరెంట్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకేనా. కరెంట్ దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ. సో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది ఎలక్ట్రోడ్స్ ద్వారా. సో దాన్ని ఎలా మనం మెజర్ చేస్తాము అంటే మిల్లీ వోల్ట్స్తో మెజర్ చేస్తామండి. మిల్లీ వోల్ట్స్. సో యామ్నిమీటర్ అని ఉంటుంది, దాంట్లో మనకి ఈ డివైస్లో మనకి యామ్నిమీటర్ అని ఉంటుంది. ఆ యామ్నిమీటర్తో మనము మిల్లీ వోల్ట్స్లోకి వచ్చిన ఎలక్ట్రిసిటీని కరెంట్ని మనము మెజర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి. ఈ ఎంజైమ్ ఎలక్ట్రోడ్లో మనకి యాంఫియోమెట్రిక్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ యానోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యాథోడ్. యానోడ్ వచ్చి
ప్లాటినం యానోడ్ అండి. యానోడ్ ఏంటి అంటే ప్లాటినం యానోడ్. సో ప్లాటినం యానోడ్, అండ్ థర్డ్ వన్ వచ్చి సెకండ్ వన్ ఏంటంటే క్యాథోడ్ వచ్చి సిల్వర్ పెరాక్సైడ్. సో ప్లాటినం వచ్చి యానోడ్, సెకండ్ వన్ సిల్వర్ పెరాక్సైడ్ వచ్చి క్యాథోడ్ కింద వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి రీడింగ్స్ కావాలి అంటే మనము ఒక బఫర్ని యూజ్ చేస్తామండి. అదేంటి అంటే ఫాస్ఫేట్ బఫర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఆ ఫాస్ఫేట్ బఫర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది రీడింగ్స్ తీయడంలో. మనకి ఫాస్ఫేట్ బఫర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ యాంపియోమెట్రిక్ బయోసెన్సర్. నెక్స్ట్ వచ్చి పొటెన్షియోమెట్రిక్ బయోసెన్సర్ అండి. సో ఇక్కడ మనకి 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఓకేనండి, ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి మనకి. ఒకటి క్యాథోడ్, ఇంకొకటి యానోడ్. అలాగే మనకి 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నవి. కరెంట్ అనేది మెజర్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి వోల్టేజ్ని మెజర్ చేస్తాము. అండ్ ఎంజైమ్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు కరెంట్ని మనము మెజర్ చేయలేమండి. ఇక్కడ మనము కరెంట్ని మెజర్ చేస్తాం. ఇక్కడ ఎంజైమ్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనము కరెంట్ని మెజర్ చేయలేమన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంపియోమెట్రిక్ అండ్ పొటెన్షియోమెట్రిక్ బయోసెన్సర్స్. సో కరెంట్ని యూజ్ చేసుకుని బయోలాజికల్ మెటీరియల్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ అండి. సో ఎంజైమ్ ఈస్ ద బయోలాజికల్ మెటీరియల్. ఆ బయోలాజికల్ మెటీరియల్ని మనము ఎలక్ట్రోడ్కి అటాచ్ చేస్తాం, ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఇమ్మొబిలైజ్ చేసి ఫర్దర్గా మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి అండ్ ఇక్కడ ఈ పొటెన్షియోమెట్రిక్ బయోసెన్సర్స్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని అనలైజ్ చేస్తాం. అవి ఏంటి అంటే కొలెస్ట్రాల్, పెన్సిలిన్, గ్లూకోజ్, యూరిక్ యాసిడ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని మనము మెజర్ చేస్తామన్నమాట, అనలైజ్ చేస్తాం. సో గ్లూకోజ్ని మనము అనలైజ్ చేయడానికి కొలెస్ట్రాల్ బయోసెన్సర్. కొలెస్ట్రాల్ని అనలైజ్ చేయాలి అంటే విచ్ ఈజ్ మేడ్ విత్ ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్. ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ని యూజ్ చేసి మనము ఈ కొలెస్ట్రాల్ బయోసెన్సర్ని యూజ్ చేస్తామన్నమాట, కొలెస్ట్రాల్ని మెజర్ చేయడానికి. ఓకేనండి, ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్. ఎందుకంటే మనం ఇక్కడ ఎంజైమ్స్ని యూజ్ చేస్తున్నాం బయోసెన్సర్ కింద, బయోలాజికల్ మెటీరియల్ కింద ఎంజైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కొలెస్ట్రాల్ని మెజర్ చేయాలంటే ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ని మనము ఇమ్మొబిలైజ్ చేస్తాం కొలెస్ట్రాల్ని మెజర్ చేయడానికి. సో ఈ ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ని మనం ఎలక్ట్రోడ్కి ఇమ్మొబిలైజ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం కొలెస్ట్రాల్ని కాంటాక్ట్ చేస్తామో, అంటే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనండి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజైమ్ ఎలక్ట్రోడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇమ్మొబిలైజ్డ్ సెల్ బయోసెన్సర్స్. సో ఇమ్మొబిలైజ్డ్ సెల్ బయోసెన్సర్స్లో మనం ఇక్కడ హోల్ సెల్స్ని యూజ్ చేస్తామండి. హోల్ సెల్, టోటల్ సెల్ని యూజ్ చేస్తాం. ఒక మైక్రో ఆర్గానిజంని యూజ్ చేస్తాం. ఓకేనండి, ఇమ్మొబిలైజ్డ్ సెల్ బయోసెన్సర్స్లో మనము మైక్రో ఆర్గానిజంని యూజ్ చేసి బయోలాజికల్ మెటీరియల్ కింద, అంటే ఈ మైక్రో ఆర్గానిజంని ఎలక్ట్రోడ్కి అటాచ్ చేస్తాం, అంటే ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత దాని నుంచి మనము సిగ్నల్స్ అనేవి, బయోలాజికల్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ అయ్యి రీడింగ్స్ అనేవి తీస్తాం అనమాట. సో ఇక్కడ ఇమ్మొబిలైజ్డ్ సెల్ అంటే హోల్ సెల్, ఒక మైక్రో ఆర్గానిజంని మనము ఇమ్మొబిలైజ్ చేసి రీడింగ్స్ అనేవి తీస్తామన్నమాట. సో మనము మైక్రో ఆర్గానిజం అంటే ఫర్ సపోజ్ ఎలా చెప్పాలి అంటే నైట్రోజోమోనాస్ సెల్స్ ఉంటాయి కదండి, నైట్రోజోమోనాస్. ఈ సెల్స్ని యూజ్ చేసినప్పుడు ఈ బయోసెన్సర్లో ఈ నైట్రోజోమోనాస్ సెల్స్ని ఎలక్ట్రోడ్ మీద ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఓకేనండి, ఎలక్ట్రోడ్ మీద ఇమ్మొబిలైజ్ చేసినప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసే ఎనలైట్ ఏంటి అంటే H2O, వాటర్ని పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఈ నైట్రోజోమోనాస్ సెల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే వాటర్లో ఉన్న అమోనియం, ఎంత అమౌంట్ ఆఫ్ అమోనియం అనేది ప్రెజెంట్ అయి ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది ఆ వాటర్లో ప్రెజెంట్ అయి ఉంది అనేది ఈ
నైట్రోజోమోనాస్ సెల్స్ అనేవి డిటెక్ట్ చేసి బయోలాజికల్ సిగ్నల్స్ని ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మనకి ఫైనల్లీ రీడింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్. అలాగే డిఫరెంట్ సెల్స్ని యూజ్ చేస్తామండి, నైట్రోజోమోనాస్ సెల్స్ అని, లేకుంటే సమ్ బ్యాక్టీరియా కొన్ని బ్యాక్టీరియాస్ని కానీ అలాగా మనకి ఏదైతే ఎనలైట్ ఉందో ఆ ఎనలైట్కి తగ్గట్టు మనము ఈ బయోలాజికల్ మెటీరియల్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి. సో మనం దేన్నైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ మెజర్ చేసే సబ్స్టెన్స్ని బట్టి మనకి ఇక్కడ ఆర్గానిజం అనేది చేంజ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి బయో ఎఫినిటీ బయోసెన్సర్స్. నెక్స్ట్ బయో ఎఫినిటీ బయోసెన్సర్స్ అండి. సో బయో ఎఫినిటీ బయోసెన్సర్స్లో మనము బయోలాజికల్ మెటీరియల్స్ వచ్చి హార్మోన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం, ఇక్కడ వచ్చి మనము హార్మోన్స్ని యూజ్ చేస్తాం. హార్మోన్స్ అండ్ యాంటీబాడీస్, హార్మోన్స్ని కానీ యాంటీబాడీస్ని కానీ మనము యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇవి బయోలాజికల్ మెటీరియల్ అండి. మనం యూజ్ చేసే బయోలాజికల్ మెటీరియల్ హార్మోన్స్ అండ్ యాంటీబాడీస్. అండ్ ఫిజికల్ మెటీరియల్ వచ్చి మాస్ అబ్జార్ప్షన్ అండి. సో మాస్ అబ్జార్ప్షన్ బట్టి మనకి ఈ బయో ఎఫినిటీ బయోసెన్సర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా. మాస్ అబ్జార్ప్షన్, ఓకేనండి. సో మాస్ అబ్జార్ప్షన్ బట్టి మనకి బయో ఎఫినిటీ బయోసెన్సర్స్ అనేవి మనకి రీడింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే మనం తీసుకున్న బయోలాజికల్ మెటీరియల్ అనేది సో ఒక చిప్ లాగా ఉంటుందండి, సిలికాన్ చిప్. సో ఇందులో మనకు ఒక సిలికాన్ చిప్ అనేది ఉంటుందన్నమాట. సో మనం తీసుకున్న బయోలాజికల్ సబ్స్టెన్స్ అనేది సిలికాన్ చిప్తో కాంటాక్ట్ అయినప్పుడు ఆ చిప్ అనేది మాస్ ఇంక్రీజ్ అవుతుందండి. సో వైబ్రేటర్ అనమాట. ద చిప్ ఈజ్ మేడప్ ఆఫ్ వైబ్రేటర్. మనము ఫస్ట్ ఇందులో మనకి ఒక చిప్ అనేది ఉంటుంది, అదేంటి అంటే వైబ్రేటర్ అంటాం ఆ చిప్ని. ఓకేనండి. సిలికాన్ చిప్ అనమాట. దిస్ చిప్ ఈజ్ మేడ్ టు వైబ్రేట్. ఆ చిప్ అనేది వైబ్రేట్ అవుతుందండి. ఓకేనా. మనకి బయో ఎఫినిటీ బయోసెన్సర్స్లో ఒక సిలికాన్ చిప్ అనేది ఉంటుంది. సో ఆ సిలికాన్ చిప్ అనేది వైబ్రేట్ అవ్వడానికి ఫీజిబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఎనలైట్ని తీసుకున్నాము, ఎనలైట్ అనేది ఎప్పుడైతే ఈ బయోలాజికల్ మెటీరియల్తో కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే చిప్ ఉంది కదండి, మనం ఆల్రెడీ సిలికాన్ చిప్ అని చెప్పుకున్నాము. సో ఆ సిలికాన్ చిప్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి, సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని ద్వారా మనకి ఏమవుతుంది అంటే చిప్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో చిప్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మాస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ చిప్ని వైబ్రేట్ చేసామో అప్పుడు మనకి చిప్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వైబ్రేటర్ డిక్రీజెస్. సో ఫ్రీక్వెన్సీని బట్టి మనం ఇక్కడ ఏ మెటీరియల్ తీసుకున్నామో అది ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనము మెజర్ చేస్తాం అనమాట. సో వైబ్రేట్ చేసినప్పుడు సమ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది కదండి. సో ఆల్రెడీ మనకి చిప్ అనేది కొంత అమౌంట్ని ఎనలైట్ నుంచి మనకి అబ్జర్వ్ చేసుకుంది. సో అబ్జర్వ్ చేసుకున్న దాన్ని వైబ్రేట్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనకి ఏ మెటీరియల్ అయితే తీసుకున్నామో ఆ మెటీరియల్ని మనము ఐడెంటిఫికేషన్ అనేది చేస్తామన్నమాట, మెజర్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ బయో ఎఫినిటీ బయోసెన్సర్స్. నెక్స్ట్ వచ్చి థర్మల్ బయోసెన్సర్స్. సో థర్మల్ అంటేనే అర్థమవుతుంది హీట్. కొన్ని రియాక్షన్స్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఆ హీట్ని మెజర్ చేయడానికి మనం థర్మల్ బయోసెన్సర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో థర్మల్ బయోసెన్సర్స్ ఆర్ యూజ్ టు డిటెక్ట్ స్మాల్ టెంపరేచర్స్ని కూడా మనం ఇందులో డిటెక్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అంటే 0.001 డిగ్రీస్ టు 0.1 డిగ్రీ సెల్సియస్ వరకు మనము ఈ థర్మల్ బయోసెన్సర్స్ని యూజ్ చేసి మనకి ఏదైతే మెటీరియల్లో లేకుంటే ఏదైతే రియాక్షన్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ని మనము మెజర్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోసెన్సర్స్ అండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోసెన్సర్స్ అండ్ దేనికి యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, నేచర్లో మనకి ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.